నమస్కారం. ఇవాళ నేషనల్ ఎపిలెప్సీ డే. ఈ సందర్భంగా చెట్టంత మనిషిని నిట్ట నిలువున కుప్పకూల్చే మూర్ఛ వ్యాధి అసలు ఎందుకు వస్తుంది, మూర్ఛలకు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది. కదలికల్ని కట్టిపడేసి కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే నేటికి మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, అపోహలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరాల్లో జ్వలించే కల్లోలం, శరీరంలో పెల్లుబికే భూకంపం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. చెత్తంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే ఈ మూర్ఛ దెబ్బకు దేహమంతా కరెంటు షాకు కొట్టినట్టు విలవిల్లాడిపోతుంది. అసలేమిటి మూర్ఛ, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి అది సహజంగా బ్రెయిన్లో మామూలుగా నరాల్లో ఇంపల్సెస్ వెళ్తూ ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న నర్వ్ సెల్స్లో. సో అవన్నీ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నప్పుడు జనరల్గా ప్రాబ్లం ఉండదు. ఈ నర్వ్స్ అన్నీ ఒకసారి స్టిమ్యులేట్ అయిపోయి ఒకసారి బ్రెయిన్లో వచ్చే యాక్టివిటీ మూలాన వీళ్ళకి బాడీలో మార్పులు వస్తాయి. సో దాన్నే ఎపిలెప్సీ అని, మూర్ఛ వ్యాధి అని అంటారు. ముఖ్యంగా ఈ ఎపిలెప్సీలో ఈ నర్వ్ ఇంపల్సెస్ ఒకదాని నుంచి ఒకటి వెళ్ళేది ఒక క్రమ పద్ధతిలో కాకుండా మొత్తం ఒకసారి రావటం వలన ఒకసారి ఎక్సెసివ్ ఫైరింగ్ ఆఫ్ న్యూరాన్స్ అంటారు. అంటే ఎక్కువగా ఒకసారి ఒక క్రమ పద్ధతి లేకుండా ఫైర్ అవటం వలన జరిగే మార్పులతో వచ్చేదాన్ని ఎపిలెప్సీ ఆర్ మూర్ఛ వ్యాధి అంటారు. ఇది బ్రెయిన్లో ఒక పక్క నుంచి యాక్టివేట్ అయ్యి మిగతా చాటుకి స్ప్రెడ్ అవ్వచ్చు, లేదంటే మొత్తం ఒకసారి యాక్టివేట్ అవ్వటం కూడా జరగవచ్చు. ఎపిలెప్సీలో ముఖ్యంగా లక్షణాలు, కొంతమందిలో రెండు కాళ్ళు చేతులు కొట్టుకొని నేలకి కొరుక్కొని నోటమడి నురగ రావటం, బట్టల్లో మూత్రం పోసేయటం అలాంటివి జరగవచ్చు. లేదంటే కొద్దిమందికి సింపుల్గా ఒక చెయ్యి కాలు కొట్టుకొని తర్వాత మొత్తం పాకొచ్చు, పాకకుండా ఒక పక్కనే ఉండొచ్చు. లేకపోతే కొద్దిమంది అలా సింపుల్గా జర్క్ మూమెంట్స్ లాగా రావచ్చు, బాడీ అంతా ఉలికి పడినట్లు మూమెంట్స్ రావచ్చు. లేదా కొద్దిమంది అంటే జస్ట్ చూస్తూ ఉండొచ్చు, కొద్దిమంది నేలకి చప్పడించడం, కొద్దిమందికి పెదాలు చప్పడించడం ఇలాంటివి అవ్వచ్చు. సో అందుకని మూర్ఛ వ్యాధి అంటే కాళ్ళు చేతులే కొట్టుకోవక్కర్లేదు, రకరకాల విధాలుగా మనకి కనపడవచ్చు అన్నమాట. కారణం చేతైన షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అది మూర్ఛ రూపేణ మనిషిని కకావికలం చేస్తుంది. మూర్ఛ వ్యాధి అంటే చాలామంది అనుకున్నట్లు కాళ్ళు చేతులు కొట్టుకొని కింద పడిపోయి నేలకి కొరుక్కోవటం అలాగే రావక్కర్లేదు. కొంతమందికి సింపుల్గా దాంట్లో ఒక చెయ్యి కాలు మాత్రం కొట్టుకొని అది ఆగిపోవచ్చు, అది ఫోకల్ సీజర్స్ అంటారు. కొద్దిమందికి జనరలైజ్ సీజర్స్ అంటే కాళ్ళు చేతులన్నీ కొట్టుకొని నేలకి కొరుక్కొని స్పృహ తప్పిపోవచ్చు. సో ముఖ్యంగా మూర్ఛలో చాలా రకరకాలుగా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నా కూడా చాలా కామన్గా వాడుకలో ఉన్నది ఫోకల్ సీజర్స్, జనరలైజ్ సీజర్స్. మళ్ళీ జనరలైజ్ సీజర్స్లో ఏంటంటే రకరకాలు ఉంటుంది, అంటే యాబ్సెన్స్ సీజర్స్ అని, లేకపోతే జనరలైజ్ టానిక్ క్లోనిక్ సీజర్స్ అని, అట్లా రకరకాల సీజర్స్ ఉంటాయి. రెండోది ఫోకల్ సీజర్స్ అంటే బ్రెయిన్లో ఒక భాగం ఎఫెక్ట్ అవటం వలన శరీరంలో ఒక భాగం దాని యొక్క ప్రభావం పడి ఒక కాలు చేయి కొట్టుకోవటమో లేకపోతే మూతి పక్కకు లాగటమో ఇలాంటి లక్షణాలు కూడా ప్రజెంట్ అవుతుంది. ఈ ఫోకల్ అలాగే ఉండక్కర్లేదు, అది కూడా జనరలైజ్డ్ లాగా అంటే ఫోకల్ బికమింగ్ సెకండరీ జనరలైజేషన్ లాగా కూడా రావచ్చు అన్నమాట. సో ఇదే కాకుండా జనరలైజ్ సీజర్స్లో
కాళ్ళు చేతులు కొట్టుకోవటమే కాకుండా కొద్దిమంది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు అలాగే స్టీరింగ్ లుక్స్ ఇచ్చి కొంత టైం కూడా పాస్ అయిపోతుంది, కొంత టైం కూడా వెళ్ళిపోతుంది. దాన్ని ఆబ్సెన్స్ సీజర్స్ అంటారు. అది కూడా జనరలైజ్డ్ ఎపిలెప్సీలో వస్తుంది. ఈ విధంగా ఫిట్స్ అనేది రకరకాలుగా మనకి కనపడుతూ ఉంటాయి. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు గర్భం ధరించకూడదని, ఒకవేళ గర్భం ధరించినా మూర్ఛ మందుల్ని పూర్తిగా ఆపేయాలనే నమ్మకాలు మనలో చాలా మందిలో కనిపిస్తాయి. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? మూర్ఛ వ్యాధి ఉంటే నిజంగానే గర్భం ధరించకూడదా? మూర్ఛల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు చేతులు కొట్టుకోవటం, ఆపై స్పృహ కోల్పోవటం, ఈ లక్షణాల్నే చాలామంది మూర్ఛలుగా భావిస్తారు. అయితే విచిత్రంగా ప్రవర్తించటం, కొయ్యబొమ్మల్లా స్తంభించిపోవటం, నడుస్తూ నడుస్తూ పడిపోవటం, శరీరంలో చిన్న చిన్న జర్క్స్ రావటం, ఇవన్నీ కూడా ఫిట్స్ లక్షణాలే అంటారు డాక్టర్లు. చాలామంది ఈ లక్షణాలను గుర్తించలేకపోతుంటారు. దీంతో మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ చాలామంది అసలే జబ్బు లేనట్లుగా గడిపేస్తుంటారు. ఇక మూర్ఛ వ్యాధిపై నేటికి మన సమాజంలో అనేకమైన అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఎపిలెప్సీ అనేది చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది జెనెటికల్గా వాళ్ళకి పుట్టుకతోనే ఆ వ్యాధి వచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళకి కొంత వయసు వచ్చిన తర్వాత రావచ్చు, అంటే జన్యుపరంగా రావచ్చు. అంటే ఉదాహరణకి జూనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అని అలాంటివి. కొంతమందికి బ్రెయిన్లో ఏదైనా భాగం ఎఫెక్ట్ అయితే, ఉదాహరణకి ఏమైనా పక్షవాతం లాంటిది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే అది కూడా ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. లేదా కొద్దిమందికి ట్యూమర్స్ లాంటివి ఉండటం మూలాన కూడా, అంటే బ్రెయిన్లో గడ్డలు ఉండటం మూలాన కానీ, ఇన్ఫెక్షన్స్ మూలాన కానీ, ఇలాంటి వాటి మూలాన కూడా బ్రెయిన్లో నరాలు ఒత్తిడికి గురై దాని మూలాన కూడా ఫిట్స్ రావచ్చు. అలాగే కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ తగ్గిపోతే దాని మూలాన కూడా కొంతమంది ఫిట్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. సోడియం లెవెల్స్ తగ్గిపోయినా ఇలా చాలా కారణాలతో ఫిట్స్ రావచ్చు. సో ముఖ్యంగా ఫిట్స్ రావటానికి చాలాసార్లు కారణాలు తెలవచ్చు, కొన్నిసార్లు కారణాలు తెలవకపోవచ్చు. కానీ ఒక పేషెంట్ ఫిట్స్తో వచ్చారంటే కనుక వాళ్ళకి ఆ వయసును బట్టి కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాన్ని బట్టి చేస్తాం. పెద్ద వయసులో వాళ్ళు, షుగర్ అది ఉన్నవాళ్ళు మందులు వేసుకుంటే ఒకవేళ ఏమైనా షుగర్ ఏమైనా తగ్గిపోయిందో అది కూడా మెజర్ చేస్తాం. అలాగే బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటే నీరుల్లో సోడియం వెళ్ళిపోయే మాత్రలు ఉంటాయి కొన్ని. సో అలాంటి మందులు వాడుకున్నప్పుడు సోడియం లెవెల్స్ తగ్గిపోవటం వలన ఏమైనా ఫిట్స్ వచ్చినాయా, ఇలాంటితో పాటు మనం బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు బ్రెయిన్ స్కాను, ఈజీ లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని నిర్ధారణ చేసుకుని దానికి తగ్గట్లు ఫిట్స్కే కాకుండా ఎందుకు వచ్చిందనే దాని గురించి కూడా వైద్యం చేయించుకుంటారు. పిడుగుపాటు, అనూహ్యమైన వేగంతో విరుచుకుపడే విద్యుత్ ప్రవాహం, మూర్ఛలు కూడా సరిగ్గా ఈ పిడుగుపాటునే పోలి ఉంటాయి. మెదడులో పిడుగులా విరుచుకుపడే ఈ మూర్ఛలు పసిపిల్లల నుంచి స్త్రీలు పెద్దల దాకా అందరిలోనూ కనిపిస్తుంటాయి. ఇలా సంభవించే మూర్ఛలు దాదాపు 100 రకాలు ఉంటాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఈ మూర్ఛలకు అసలు కారణమేంటనే విషయం తెలుసుకోవటం అత్యంత ప్రధానం. జనరల్గా ఫిట్స్ వచ్చిన వాళ్ళలో చాలామందికి అపోహలు ఉంటాయి. ఇప్పుడంటే అవగాహన పెరిగి ఈ అపోహలు అనేది చాలా వరకు తగ్గుతున్నాయి. కానీ ముఖ్యంగా ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కనుక వాళ్ళని ఒక పక్క తిప్పి పడుకోబెడతాం. అలాగే చేయకూడదు ఏంటంటే నోట్లో నీళ్ళు అయిపోయకుండా ఉండటం. కొద్దిమంది చేతిలో తాళాలు గుర్తులు పెడతాం, నోట్లో స్పూన్లు పెడతాం, నేలకి వెనక వెళ్ళిపోతుందేమో, మింగేస్తాడేమో అనే భయంతో కొంతమంది చేతులు పెట్టి లాగటానికి ప్రయత్నం చేయటం. అలాగే కొంతమంది చేతులు కళ్ళు కొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్న తర్వాత దాని వలన ఈ షోల్డర్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఒక ఫిట్స్ వచ్చినప్పుడు మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ దూరంగా జరిపి వాళ్ళ గాలి వచ్చేటట్లు చేసి ఓ పక్కకి తిప్పి పడుకోబెట్టి చుట్టుపక్కల ఉన్న ఏమన్నా పదునైన వస్తువులు అంటే తీసేసేయటం, లేకపోతే మెడకి ఏమైనా కాలర్ లాంటి టైట్గా ఉంటే అది తీసేసేయటం, ఇలాంటివి చేయటం. అలాగే వాళ్ళకి కొద్ది గాలి అది వచ్చేటట్లు చూడటం. సో ఆ ఫిట్స్ కనుక సహజంగా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి
మైనర్గా అటాక్ వస్తే జస్ట్ కొద్దిసేపు వచ్చిపోతే నిదానంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అది చేయొచ్చు. కానీ ఒకవేళ ఆ ఫిట్స్ 5 నిమిషాల కంటే మించి ఉండి పెద్ద వయసులో వాళ్ళు కానీ లేకపోతే మిగతా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక తక్షణమే ఎంత తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళితే అంత మంచిది. ప్రవర్తన, భావోద్వేగాలు, శారీరక కదలికలు, మూర్ఛల వల్ల ఈ మూడింటిలో అనూహ్యమైన మార్పులు కనిపిస్తుంటాయి. మూర్ఛ తెచ్చిపెట్టే ఈ మార్పుల్ని సరిగా పసిగట్టలేకపోతే దయ్యం పట్టిందనో, లేకపోతే చేతబడి చేశారనో, లేదంటే దేవత ఆవహించిందనో ఇలా అనేక రకాలుగా పొరపడే అవకాశం ఉంది. అంతెందుకు, మూర్ఛ బాధితులు ఉద్యోగాలు చేయలేరని, పెళ్లిళ్లు చేసుకోకూడదని, గర్భం ధరించకూడదని కూడా 1.25 లక్ష కాలం చెల్లిన భావనలు ఇంకా చలామణిలో ఉన్నాయి. సాధారణంగా ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి, ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసేటప్పుడు ఒక పేషెంట్కి హిస్టరీ తీసుకుంటాం. అంటే ఎంతకాలం నుంచి మందులు ఉన్నాయి, మందులు వేసుకుంటుంటే కరెక్ట్గా కంట్రోల్లో ఉందా లేదా చూస్తాం. మందులు వేసుకుని కరెక్ట్గా కంట్రోల్లో ఉండి మందులు ఆపిన తర్వాత వస్తే కనుక వాళ్ళకి దీర్ఘకాలికంగా మందులు వేసుకోవాలి వస్తుంది, అంటే దాదాపు లైఫ్ లాంగ్. అలాగే ఎందుకు వచ్చిందో కూడా వెరిఫై చేస్తాం. అంటే మందులు ఆపటం వలన వచ్చిందా, లేకపోతే కరెక్ట్ మెడిసిన్ వాడుతున్నారా, లేకపోతే కనుక మెడిసిన్ సఫిషియెంట్ డోసేజ్ వేసుకుంటున్నారా, లేకపోతే ఆ రోజు మందులు వాడారా లేదా అవి చూస్తాం, అది కూడా చూస్తాం. దాని తర్వాత అసలు ఫిట్స్ లేకుండా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ కూడా హిస్టరీ తీసుకొని అదే వయసును బట్టి వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం అవుతూ ఉంటాయి. ఆల్రెడీ ఫిట్స్ ఉండి ఇంతవరకు అంటే మందులు సరిగ్గా వేసుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ అయితే మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్స్ రిపీట్ చేయకుండా మెడిసిన్స్ మళ్ళీ చేసి ఎమర్జెన్సీలో మెడిసిన్ ఇవ్వాల్సినవి ఇచ్చి తర్వాత మెడిసిన్స్ డోసేజెస్ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. సహజంగా జరిగేది అది. అదే ఫస్ట్ టైం ప్రజెంట్ అయితే కనుక వాళ్ళకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. అంటే ఒకవేళ షుగర్ లెవెల్స్ చెక్ చేయటం, సోడియం లెవెల్స్ ఏమైనా పడిపోయినాయో చెక్ చేయటం, అలాగే బ్రెయిన్ స్కాన్, పెద్ద వయసులో ఉన్న వాళ్ళకైతే కనుక బ్రెయిన్ స్కాన్ చేసి ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందా, దేని మూలాన వచ్చిందో కూడా చూసుకొని దాని మూలన నిర్ధారణ చేస్తాం అన్నమాట. చేసి ముఖ్యంగా ఈ వైద్యంలో కూడా ఫస్ట్ ఫిట్స్కి వాడుకునే మందులు అవి ఏ రకమైన మూర్ఛ వ్యాధి, అది ఫోకల్లా, జనరలైజ్డా, లేకపోతే కనుక ఎప్పటి నుంచో ఉండి మధ్యలో మందులు మానేస్తే కనుక మళ్ళీ ఆ మందులు రీస్టార్ట్ చేస్తాం. సో ఫోకల్ ఫిట్స్తో కనుక అయితే కొన్ని రకాల మందులు ఉంటాయి, జనరలైజ్డ్ అయితే కొన్ని రకాల మందులు ఉంటాయి. ఆ మందులు ఇవ్వటమే కాకుండా ఎందుకు వచ్చిందో కూడా కారణం తెలుసుకొని ఆ కారణానికి తగ్గట్టు ఫిట్స్ మందులతో పాటు అది కూడా ట్రీట్ చేస్తాం. ఉదాహరణ షుగర్ తగ్గితే గ్లూకోజ్ ఎక్కించడం, అలాగే సోడియం లెవెల్స్ తగ్గితే కనుక సోడియం లెవెల్స్ ఎందుకు తగ్గిందో దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకొని మళ్ళీ సోడియంని రీప్లేస్ చేయటం, ఇలాంటివి. అదే పక్షవాతం లాంటిది, అంటే ఏమైనా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది వస్తే దానికి తగ్గ మెడిసిన్స్ ఇస్తూ ఫిట్స్ మందులు లాంటివి వాడతాం. సో వీటిల్లో ఏదో కారణంతో వస్తే కనుక, అంటే షుగర్ డౌన్ అయితేనో, లేకపోతే కనుక సోడియం లెవెల్స్ తగ్గితేనో, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉంటే కనుక టెంపరీ కారణాలతో వస్తే కొద్ది కాలం మందులు వాడి సరిగ్గా డాక్టర్తో ఫాలోఅప్లో ఉండి అవసరమైతే ఇంతకుముందు ఫిట్స్ లేకపోతే ఫస్ట్ టైం దాని మూలాన వస్తే వాటిని తగ్గించి చూస్తాం. అట్లా కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా మందులు వేసుకునే వాళ్ళు సడన్గా మందులు ఆపితే మళ్ళీ వస్తే మళ్ళీ మందులు రీస్టార్ట్ చేసి దాదాపుగా వాళ్ళకి ఎక్కువ కాలం వాడమని చెప్తాం. కొద్దిమందికి ఆ జెనెటిక్ ఎపిలెప్సీస్లో వాళ్ళకు కూడా ఏ రకమైన ఎపిలెప్సీయో చూసుకొని దానికి తగ్గట్టు, అంటే ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలా, కొద్ది కాలం వేసుకోవాలా అనేది మనకు దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టు ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఫిట్స్ నిర్ధారించడానికి ఈజీ అని ఉంటుందన్నమాట. ఈజీ అంటే మనకు తలకు ఎలక్ట్రోడ్స్ పెడతారు, తల మీద స్కాల్ప్ మీద ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్రెయిన్ పనితీరును నిర్ధారిస్తారు. దీంతో పాటుగా వీడియో ఈజీ అని ఉంటుందన్నమాట. అంటే వీడియో ఈజీ అంటే సైమల్టేనియస్గా ఒకే టైంలో వీడియోను ఈజీని తీస్తామన్నమాట. అది తీసినప్పుడు ఏవైతే మనం మూమెంట్స్ అనుకుంటాం, ఫిట్స్ అనుకుంటున్నాము, చేయి కాళ్ళు లాక్కోవడం అనేది, దాన్ని ఈజీలో ఒకే టైంలో పరీక్షిస్తామన్నమాట. ఎందుకంటే ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఏదైతే మన ఫిట్స్ అనుకో అన్నీ కూడా ఫిట్స్ కాదు. దాంతోపాటుగా కొన్ని డిస్టోనియస్ అంటారు, అవన్నీ తర్వాత టిక్స్ అంటారు, తర్వాత ఎక్స్ట్రాప్టైనల్ సిమ్టమ్స్ అంటారు. ఇవన్నీ కూడా కొన్ని ఫిట్స్ లాగా అనిపిస్తాయి కానీ ఫిట్స్ కాదనమాట. సో వీడియో ఈజీ వల్ల ఏమవుతుందంటే వీడియో చూస్తాము, దాంతోపాటు ఈజీ చూస్తాం సైమల్టేనియస్. చూసినప్పుడు ఫిట్స్ అయితే ఫిట్స్ను
ట్రీట్మెంట్ ఇస్తాం. ఫిట్స్ కాకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటుగా ఈ వీడియో చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ రకమైన ఫిట్స్ అని కూడా నిర్ధారించవచ్చు. ఇది మైక్లోనిక్ జర్కా, ఆప్షన్ సీజర్సా, లేకపోతే టానిక్ జర్కా అనేసి అని. ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిట్స్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఒకవేళ మనం అట్లా చూసుకోకుండా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఫిట్స్కి ఇంకొక డ్రగ్ ఇచ్చామంటే ఫిట్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ఈజీ ద్వారా ఏమవుతుందంటే మనము సరైన ఫిట్సా కాదా నిర్ధారించడమే కాకుండా సరైన ఏ టైప్ ఆఫ్ ఫిట్స్ అని కూడా నిర్ధారించి సరైన ట్రీట్మెంట్, సరైన మోతాదులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసి తర్వాత బ్రెయిన్లో ఏదన్నా డెవలప్మెంట్ అన్న ప్రాబ్లం ఉందా, ప్రీవియస్గా ఏదన్నా స్ట్రోక్ వచ్చిందా, సో దాని కారణాలు ఏంటి అని కూడా నిర్ధారించవచ్చు అన్నమాట. ఒకసారి మూర్ఛ వ్యాధి బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాలనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడుతూ ఉండాలా? మూర్ఛ వ్యాధికి చికిత్స, మందుల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పదే పదే ఫిట్స్ రావటం, మూర్ఛకు వాడే మందులు తెచ్చిపెట్టే దుష్ప్రభావాలు, మూర్ఛ విషయంలో సమాజంలో పాతుకుపోయిన అపోహలు, ఇవన్నీ కలగలిసి సహజంగానే మూర్ఛ బాధితుల్లో డిప్రెషన్ను తెచ్చిపెడుతుంటాయి. ఇక స్త్రీలలో మూర్ఛ వ్యాధి ఉంటే డిప్రెషన్ వచ్చే అవకాశం మరీ ఎక్కువ. ఇలా డిప్రెషన్ బారిన పడితే వీరు అరుదుగా కొన్ని బలహీన క్షణాల్లో ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడిగట్టే ప్రమాదాలు కూడా ఎక్కువే. ఎప్పుడూ కూడా ఎపిలెప్సీతో బాధపడుతున్న వాళ్ళు, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా చూసుకోవాల్సింది వాళ్ళు మందులు కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా. మందులు వేసుకుంటుంటే కంట్రోల్లో ఉంటే పర్వాలేదు, కంట్రోల్లో లేకపోతే కరెక్ట్ మెడికేషన్ వేసుకుంటున్నారా లేదా, ఒకటి కరెక్ట్ డోస్ వేసుకుంటున్నారా లేదా అనేది. కరెక్ట్ మెడికేషన్ అంటే ఫోకల్ ఫిట్స్కి వేసుకోవాల్సినవి ఒక్కోసారి జనరలైజ్ ఫిట్స్లో వేసుకుంటే కనుక దానివల్ల కంట్రోల్లోకి రాకపోవచ్చు. అలాగే ఈ ఫిట్స్ మందులు వేసుకునేటప్పుడు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి మెడిసిన్స్తో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్న వయసులోనే కనుక ఫిట్స్ వస్తే కనుక వాళ్ళకి ముందు నుంచి పేరెంట్స్ని, ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణ ఫోలిక్ యాసిడ్ లాంటివి తీసుకోవటం, తర్వాత ఏమో ఫిట్స్ అప్పుడు మళ్ళీ ఏమైనా వస్తే కనుక దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఏమైనా అడ్జస్ట్ చేయడం లాంటివి చేయాలన్నమాట. సో అదే కాకుండా ఫిట్స్ మందులు వేసుకునేటప్పుడు కొంతమందికి లెవెల్స్ అవి చెక్ చేయాల్సి రావచ్చు అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అది కూడా డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి చేస్తూ ఉంటాం. సో ముఖ్యంగా లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. అంటే టైంకి తినటం, టైంకి పడుకోవటం, తర్వాత ఆల్కహాల్ తీసుకున్నా కూడా పరిమితంలో తీసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, మెడికేషన్స్తో మనల్ని వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని జాగ్రత్తగా అడ్రస్ చేసి వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వెయిట్ అది పెరగకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటివన్నీ చేసుకోవాలండి. లైఫ్ స్టైల్ మార్చుకోవటం కూడా చాలా అవసరం. సో ఎప్పుడైనా సరే మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు మందులే కాకుండా లైఫ్ స్టైల్ని మార్చుకోవటం. ఒకవేళ కనుక ఆడవాళ్ళు ఈ ప్రెగ్నెన్సీ, ఈ పెళ్ళి ఆ వయసు వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎందుకంటే ఈ మందుల మూలాన వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి వామిటింగ్స్ అవ్వటం మూలాన మందులు ఒక్కోసారి వాళ్ళకి అబ్జార్ప్షన్ జరగక మళ్ళీ ఫిట్స్ రావచ్చు అనమాట. అందుకని సహజంగా ఏం చేస్తామంటే ఇది వచ్చినప్పుడు వాళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండమని చెప్పి దానికి తగ్గట్టు అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవన్నీ చేయమని చెప్తాము. మూర్ఛలనేవి పెద్ద ప్రమాదకరమైన సమస్యేమి కాదు. పైగా అదేమీ జీవితాన్ని దుర్భరం చేసే సమస్య కూడా కాదు. అయితే దాని చుట్టూ అల్లుకున్న అపోహలు మాత్రం అందరినీ భయపెడుతుంటాయి. మందులు వాడుకుంటూ ఆహారం, నిద్ర, వ్యాయామం విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే ఫిట్స్ అనేవి పెద్దగా ఆందోళన కలిగించే సమస్య కాదు. సోక్రటీస్, అరిస్టాటిల్, పైథాగరస్, అలెగ్జాండర్, ఐజాక్ న్యూటన్, టాల్స్టాయ్, ఇలా ఎందరో మహానుభావులు మూర్ఛలతో బాధపడిన వాళ్లేనని చరిత్ర చెబుతోంది. ఆ మహనీయులందరూ మూర్ఛ వ్యాధిని గడ్డిపోచలాగా ఎంచి అనన్య సామాన్యమైన పేరు ప్రఖ్యాతుల్ని సాధించారు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా అవగాహన మాత్రమే.
అర్థం పర్థం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు. మూర్ఛ వ్యాధి నుంచి సులువుగానే బయటపడొచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.